శ్రీ సిద్ధారూఢ స్వామి వారి పాదస్పర్శచే హుబ్లీ పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది. కన్నడ దేశంలో చల్కాపూర్ గ్రామంలో జన్మించిన సిద్ధులు 6 సంవత్సరాల వయసులో ఆంధ్రదేశంలో సద్గురు గజదండ స్వామి వారి వద్ద 12 సంవత్సరాల విద్యను అభ్యసించి, గురువు ఆజ్ఞానుసారం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 12 సంవత్సరాలు దేశ సంచారం కావిస్తూ హుబ్లీకి చేరుకున్నారు. ఊరి బయట శివాలయంలో సిద్ధులు మౌనంగా ఉండేవారు. భిక్షకై ఊరిలో ఏదో ఒక ఇంటి ముందు నిలిచి చేతులు జోడించి నిలబడేవారు. ఇంటివారు ఏమైనా ఆహారం పెడితే అక్కడే తినేవారు, లేకపోతే ముందుకు సాగేవారు. కొందరు సిద్ధులను పిచ్చివాడని, మూగవాడని తిట్టేవారు. సిద్ధుల్లోని ఆధ్యాత్మిక సౌరభావాన్ని గ్రహించిన జడిమఠ స్వామివారైన శ్రీ సిద్ధ వీరయ్య స్వామివారు వారి శిష్యులతో కలిసి సిద్ధులను సందర్శించడానికి శివాలయానికి వచ్చినప్పుడు సిద్ధులు బాత గోని సంచ కప్పుకుని శివలింగానికి ఆనుకుని కూర్చునున్నారు. సిద్ధుల తలపై నాగపాము పడగ విప్పి ఉండడం చూచి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. శిష్యులు పామును చూచి భయంతో అరవడంతో అది వెళ్ళిపోయింది. సిద్ధులు మౌనంగా ఉండడంతో సిద్ధ వీరయ్య స్వామి వారు శిష్యుల సహాయంతో సిద్ధులను ద్వాదశ మఠానికి తీసుకుని వెళ్ళి క్షౌరం, అభ్యంగ స్నానము చేయించి కొత్త వస్త్రాలు కట్టి పక్వాన్నాలతో భోజనం పెట్టారు. రాత్రి సిద్ధులు విశ్రమించడానికి మెత్తటి పరుపు కూడా వేశారు. సిద్ధులు తెల్లవారిక ముందే లేచి అడవిలోకి వెళ్ళిపోయారు. అక్కడే గొప్పపాలతో ఆటలాడుతూ వారి పెట్టిన ఆహారం తింటూ ఉండేవారు. భక్తులు వారిని సందర్శించడానికే వస్తే వారి నుండి తప్పించుకోవడానికి గాను ముళ్ళ పొదలతో నిండిన బావిలోకి దిగి ఉండేవారు. ఒక్కొక్కసారి సిద్ధులు డుమ్గేరిలో చిత్కదానంద స్వామి వారి సమాధి దగ్గర నివసించేవారు. అక్కడ కొందరు పిల్లలు ఒక తోటలో పనసకాయ కూసుని పారిపోగా తోటమాలి పిల్లలతో కలిసి ఉన్న సిద్ధులను పట్టుకుని కొట్టాడు. సరిగ్గా అదే సమయానికి ఒక భక్తుడు వారిని విడిపించి బాధపడుతూ ఉంటే సిద్ధులు అతనితో, అయ్యా, జ్ఞానికి కర్మపాసం ఏదో ఒక నెపంతో తీరిపోవలసి ఉన్నది అన్నారు. ఇలా వారి కీర్తి రోజురోజు వృద్ధి చెందుతుండగా ఒక వ్యాపారి అసూయ చెంది ఎవరూ లేని రాత్రి సమయంలో వారిని నిందిస్తూ పైకెత్తి విసిరేశాడు. సిద్ధులకు తీవ్రమైన గాయాలయ్యి రక్తం కారసాగింది. సూర్యోదయం కాగానే భక్తుల విషయం తెలుసుకుని వారిని ద్వాదశ బసవ మఠానికి తీసుకొచ్చి చికిత్స చేశారు. గాయాలు తగ్గగానే యథాతథంగా గోపబాలుతో ఆడుతూ చిద్గదానంద స్వామి సమాధి దగ్గర ఉండేవారు. సిద్ధులు అందరికీ శివ పంచాక్షరి మంత్రాన్ని బోధిస్తున్నారన్న కారణంచే కొందరు లింగాయతులు వారిని ఒక పాడుపడ్డ బావిలోకి తోసేశారు. అది చూసిన ఒకరు వారిని బయటికి తీసి వారి శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసి గాయాలకి కట్టుకట్టారు. ఒకరోజు 2 వ్యక్తులు సిద్ధులను తీసుకెళ్లి ఒక పాడుపడ్డ దేవాలయంలో నిలబెట్టి, ఎరా, గోప్యంగా ఉంచవలసిన అతి పవిత్రమైన శివమంత్రాన్ని అందరికీ బోధిస్తావా? ఇక మీదట ఈ మంత్రాన్ని ఉచ్చరింపనని నీ గురువు మీద ప్రమాణం చేసి చెప్పు, లేకపోతే ఇప్పుడే చంపి పారేస్తామని గద్దించారు. సిద్ధులు మౌనంగా ఉండడంతో వాళ్ళకి పైత్యం తలకెక్కి మళ్ళీ కొట్టడారంభించారు. అంతలో బయట మనుషులు అలజడి కావడంతో వాళ్ళు సిద్ధులను లోపలే ఉంచి తలుపు గడియేసి వెళ్ళిపోయారు. మర్నాడు అర్ధరాత్రి వరకు ఆరుడులు అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, బిడ్డ, నువ్వు నా అంశతో భూమి మీద అవతరించావు. నిజమైన తితిక్ష నీ యందు ఉన్నది. నీ కర్తవ్యాన్ని నువ్వు విడవక నెరవేర్చు. నిన్ను నేను సదా కాపాడుతూ ఉంటాను అని సిద్ధుల శరీరాన్ని చేతితో నిమిరి అదృశ్యమైపోయారు. దానితో ఆరుడుల శరీరంలో నొప్పులన్నీ తగ్గిపోయాయి. అక్కడే నిర్వికల్ప సమాధిలో మునిగిపోయారు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. ఒకరెవరో దేవాలయానికి వచ్చి తలుపులు తెరిచి సమాధిలో ఉన్న సిద్ధులను చూసి భక్తితో ఉపచారాలు చేసి పిమ్మట వారిని చిద్గదానంద స్వామి సమాధి వద్దకు తెచ్చి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయారు. శ్రీ సిద్ధారుడుల వారి వద్దకు కొందరు భక్తులు క్రమం తప్పకుండా రోజు వచ్చి శాస్త్ర శ్రవణము, భజన, మంగళహారతి ఇచ్చేవారు. వారిలో కొందరు నడుం కట్టి శ్రీ సిద్గదానంద స్వామి వారి సమాధి చుట్టూ పెరిగిన గడ్డిని తవ్వి అక్కడ రకరకాల పూల మొట్లను నాటి పెంచారు. అందులో ఒకరు బావిని తవ్వగా మరికొందరు ఒక పాక వేశారు. ఈ విధంగా అందరూ పరమభక్తితో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కసారి అందరూ కలిసి ఆశ్రమంలో వంట చేసి సద్గురువుతో కలిసి భోంచేసేవారు. ఈ విధంగా పెరుగుతున్న సిద్ధాశ్రమ శోభను చూసి కొందరు జంగములు అసూయతో సభ చేసి ఇక ముందు ఆ లింగం లేని సన్యాసి దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదని శాసనం జారీ చేశారు. అయినప్పటికీ సద్భక్తులు ఆ నియమం పట్టించుకోకుండా సిద్ధాశ్రమానికి వస్తూనే ఉండేవారు. ఒకరోజు పున్నమి నాడు ఒక రైతు చేనుకు బలివ్వడానికి గాను తల మీద బుట్ట పట్టుకుని చేతిలో మండుతున్న పిడకను పట్టుకుని వెళ్తున్నాడు. దారి పక్కన కూర్చున్న ఆరుడులను చూసి పలకరించగా వారు మాట్లాడలేదు. వాడికి కోపం వచ్చి, నీ చేత ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు అంటూ ఆ మండుతున్న పిడకను వారి బోడితల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఒక భక్తుడు అది చూసి పరుగున వచ్చి ఆ నిప్పును పడదోసి, స్వామి, ఇది ఏమి భోగము అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటే సిద్ధులు నవ్వుతూ,
కొన్ని రోజుల క్రితం సర్పం నా తల మీద పడగ విప్పి ఆడుతుంటే నన్ను శేషధారి అన్నారు కదా, అలాగే ఇప్పుడు అగ్నిధారినయ్యాను అంతే అన్నారు. తర్వాత కొద్ది రోజుల్లో తల మీద వ్రణం లేచి ఆ రైతు మరణించాడు. ఒకరోజు ఉచ్చెన్న భీమప్ప, లక్ష్మమ్మ అనే దంపతులు సిద్ధుని పాదపద్మాలకు నమస్కరించి తమకొక పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు సిద్ధుల వారితో, వంశాన్ని ఉద్ధరించే సుపుత్రుడు కావాలా లేక సంసారంలోని వ్యధలు అనుభవించి పుత్రుడు కావాలా కోరుకోండి అన్నారు. ఆ దంపతులు మాకు జ్ఞాని అయిన సత్పుత్రుడే కావాలని కోరగా, అటులైతే నేనే మీకు పుత్రుడనవుతాను, నన్ను పుత్రునిగా భావించి పుత్రవాత్సల్యంతో కాపాడండి అని సెలవిచ్చారు. ఆ దంపతులు ఆనందభరితులై స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లి నామకరణాది ఉత్సవాలు చేశారు. అది మొదలుకొని ప్రతిరోజు సూర్యాస్తమ సమయంలో స్వామివారు వారింట్లో పడుకుని వేకుజామునే మఠానికి తీసుకొచ్చేవారు. ఇది ఒక సాంప్రదాయంగా మారింది. సిద్ధారుడులు వారింటిలో ఉంచుకున్న కారణంచే కొందరు వారిని కులం నుంచి వెలివేశారు. అయినా ఆ దంపతులు ఇవేమీ లెక్క చేయకుండా సిద్ధులను సొంత బిడ్డలా చూసుకునేవారు. ప్రతి సంవత్సరం గౌరీ పౌర్ణమి రోజున అందమైన రథంపై గౌరీదేవిని ఊరేగించడం హుబ్లీలో సంప్రదాయం. ఒక సంవత్సరం ఊరిలోని వారు 2 వర్గాలుగా ఏర్పడి పోట్లాడడంతో ఉత్సవం నిలిచిపోయింది. దాంతో ఊరి పెద్దలు సిద్ధులని శివుని అవతారంగా భావించి ఆ రథంలో కూర్చోబెట్టి ఉత్సవం జరిపించారు. ఎంతో ప్రయత్నంతో గాని కదలని రథం ఆ రోజు వెంటనే కదిలింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం చేసేవారు. ఒక సంవత్సరం క్షేమం రావడంతో సిద్ధులే స్వయంగా దగ్గరుండి అన్నసంతర్పణ గావించారు. ఆ కార్యక్రమంలో సర్వమతస్థులు పాల్గొనేవారు. ఈ విధంగా సిద్ధుల కీర్తి దినదినం వర్ధమానం కావడంతో అసూయాపరులు వారిని శారీరకంగా హింసించేవారు. సిద్ధులు మాత్రం వారితో, నరకమయమైన ఈ దేహాన్ని మీరు నరికి దేవునికి అర్పిస్తే నేను ధన్యుణ్ణవుతానని శివధ్యానంలో నిశ్చలంగా కూర్చునేవారు. చివరికి వారే భక్తులుగా మారారు. ఒకసారి స్వతంత్ర సమర యోధులు బాలగంగాధర్ తిలక్ హుబ్లీకి వచ్చినప్పుడు బ్రిటిష్ వారు కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ సభకు అధ్యక్షత వహించడానికి భయంతో ఎవరూ ముందుకు రాకపోగా సిద్ధారుడులు ఆ సభకు అధ్యక్షత వహించడానికి ఒప్పుకున్నారు. మరియు సభ నిర్వాహకులతో, నేను సన్యాసినైతేనేంటి, నేను ఈ దేశ ప్రజల్లో ఒక్కడనే, అంత శత్రువులు జయించడం ఒకటే సన్యాసి కర్తవ్యం కాదు, అతడు బాహ్య శత్రువులను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది అని అధ్యక్షత వహించారు. అదేవిధంగా గాంధీ గారు హుబ్లీకి వచ్చినప్పుడు కూడా సిద్ధులే ఆ అధ్యక్షత వహించారు. సిద్ధారుడులు తరచూ అడవిలోకి వెళ్ళి ధ్యాన నిమగ్నం అయ్యేవారు. అది గమనించిన భక్తులు 1896లో వారి ధ్యానానికి అనుకూలంగా ఒక మందిర నిర్మాణం చేశారు. సిద్ధులు ఆశ్రమంలో భక్తుల అర్హతను పరీక్షించి వారిని తగిన సేవలో నియమించేవారు. ఆశ్రమం ఏర్పడిన కొత్తలో భక్తులు భిక్షకు వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవారు. ఆ ప్రసాదమే వారికి పరమాన్నం. ఎవరైనా సిద్ధులను భోజనానికి పిలిచినప్పుడు మఠంలో ఉండే జోలి నుండి ఒక చిన్ని రొట్టె ముక్కను నోట్లో వేసుకుని బయలుదేరేవారు. అది చూసిన ఒక భక్తుడు స్వామివారిని అడగగా అతనితో, పెట్టేవాళ్ళు ఇష్టం ఉంటే పెడతారు, లేకపోతే వెళ్ళగొడతారు, ఇది తాత్కాలికం, కానీ భక్తులు పెట్టే భిక్షాన్నం నిత్యమైనది, చిరకాలం ఉండేది అన్నారు. సిద్ధులు భక్తుల ఇంటికి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళి సమయానికి వెళ్ళేవారు. భిక్ష తీసుకునేటప్పుడు మహాదేవి జయస్సు అంటూ భిక్ష స్వీకరించేవారు. అక్కడ ఉన్న వారి అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టి తర్వాత మిగిలిన దానిలో ఒక ముద్ద నోట్లో వేసుకునేవారు. ఒక భక్తురాలు ప్రేమతో వారికి నెయ్యి వడ్డించగా సిద్ధులు ఆమెతో, తల్లి, స్వామి అయిన వాడు జహ్వకు దాసుడు కాకూడదు, పదార్థం నాలుక మీద ఉన్నప్పుడే రుచి తెలిసేది, లోనికి వెళ్ళిన తర్వాత అన్నీ ఒకటే, పొట్ట అంటేనే ఒక అంటుపాత్ర అన్నారు. కైలాస మండప నిర్మాణం జరుగుతున్న సమయంలో ఒకరోజు రాత్రి దొంగలు కొయ్యదూలాలు ఎడ్లబండ్లకెత్తుకుని తోలుకుని వెళ్ళిపోయారు. అదే రోజు బిగ్ సింగ్ అనే రిటైర్డ్ రైల్వే పోలీస్ సిద్ధుల దర్శనానికి తెల్లవారుజామున ఆశ్రమానికి వస్తూ ఉండగా దారిలో అతనికి 4 ఎద్దుల బండ్లు ఎదురుపడగా బిగ్ సింగ్ అనుమానం కలిగింది. కానీ స్వామి దర్శనానికి పోతూ ఇవేమి ఆలోచనలు అనుకుంటూ ఆశ్రమానికి వచ్చేసరికి సిద్ధులు ఆశ్రమం బయట కూర్చుని ఉన్నారు. బిగ్ సింగ్ స్వామికి నమస్కరించి, స్వామి, ఈ చలిలో ఇక్కడ కూర్చున్నారేంటి అని అడగ్గా, బిగ్గు, నా కోసం నువ్వు అంత దూరం నుంచి చలిలో రాగాలేంది, నేను 4 అడుగులు యువతలికి వచ్చి ఇక్కడ కూర్చోవడం నాకు భారమా అన్నారు. తెల్లవారేసరికి ఆశ్రమంలో కొయ్యదూలాలు పోయాయని అందరికీ తెలిసింది. అక్కడున్న బిగ్ సింగ్, అయ్యో, చేతికి దొరికిన దొంగల్ని విడిచిపెట్టేశానే అని చాలా బాధపడ్డాడు. కొంతసేపటికి పోస్ట్ మ్యాన్ ఒక కవర్ తెచ్చి సిద్ధులకు ఇచ్చి వెళ్ళాడు. ఆ కవర్ బిగ్ సింగ్ చేతికిచ్చి, బిగ్గు, 4 బండ్ల కొయ్యదూలాలు పోయాయని బాధపడకు, శివుడు 4 వేగంల కొయ్యలు పంపించాడు చూడు అన్నారు. తీరా కవర్ తెరిచి చూస్తే హవ్యాళ పాండే అనే భక్తుడు కైలాస మండప నిర్మాణం నిమిత్తం 4 వేగంల కొయ్యలు పంపుతున్నట్లుగా ఉత్తరం, రైల్వే రసీదు ఉన్నాయి. బిగ్ సింగ్కు నోట మాట రాలేదు.
సిద్ధారుడుల మూర్తిని కైలాస మండప నిర్మాణానికి రూపశిల్పి కాళప్ప. అతడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. శిల్పకళలో అంత శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదు. మొదట సిద్ధుల మూర్తిని చెక్కడానికి బొంబాయిలో శిక్షణ పొందిన శిల్పి వచ్చి 15,000 రూపాయలు అడిగాడు. దానికన్నా కాళ్ళప్ప సరళ భక్తియే నచ్చి సిద్ధులు ఎందుకు మన కాళ్యా చెక్తాళ్లే అన్నారు. కాళ్ళప్ప చెక్కిన సిద్ధుని మూర్తిని చూసి ఎందరో శిల్పులు ఆశ్చర్యపోయారు. కాళ్యాలో ఇంత శక్తి ఉందా అని విస్మయం చెందారు. పని ప్రారంభించిన మొదట్లో కాళ్లప్పకు ప్లేగు వ్యాధి వచ్చి బ్రతకడనుకున్నారు. కానీ సిద్ధులు కాళ్లప్ప దగ్గరికి వెళ్ళి అతనికి ఆయుష్ ఇచ్చి బ్రతికించారు. ఆ చర్యతో అక్కడ వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా కాళ్లప్ప బతికి కైలాస మండప నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సిద్ధుల వద్దకు వచ్చేవారందరినీ అనుక్షణం శివనామ స్మరణ చేయమని చెప్పేవారు. మీ చేతులు పనిచేస్తూ ఉన్న నోటితో శివమంత్రం జపించండి, దానివల్ల మీకు కళ్యాణం అవుతుంది అనేవారు. ఒకసారి ఉత్సవ సమయంలో ఒక అతను బాగా అన్నం పెట్టించుకుని తినలేక పారబోయబోయాడు. సిద్ధులు అతని చేతిలో విస్తరి తీసుకుని అన్నప్రాసలో పడేశారు. అతను గాబరా పడుతూ స్వామి ఇది ఎంగిలి చేసిన అన్నం అంటుంటే సిద్ధులు అబ్బా ఇది ఎంగిలి కాదు, నీ ప్రసాదం, నీ అంతటి వాని ప్రసాదం భక్తులైన మాకు ఎప్పుడు లభిస్తుంది అన్నారు. సిద్ధులు సర్వాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూచేవారు. మరియు ఆచరణలో కూడా అందరి పట్ల సంభావంతో ఉండేవారు. ఒకసారి కడు పేద భక్తురాలు సిద్ధులను ప్రసాదానికి ఆహ్వానించి స్వామి నేను కడు పేదరాలను కావున మీతో పాటు కేవలం ఇద్దరికి మాత్రమే ప్రసాదం పెట్టగలను అని విన్నవించుకున్నది. సిద్ధులు ఆమె చెప్పినట్లుగానే ఇద్దరితో ఆశ్రమం నుండి బయలుదేరగా మధ్యలో మరికొందరు కలిసి 40 మంది అయ్యారు. అంతమంది చూసి ఆమె కలవరపడి ఆమె సిద్ధునికి లోన పిలిచి ఏమయ్యా నేను చెప్పిందేంటి, నువ్వు చేసింది ఏమిటి అని సిద్ధులు నిలదీసింది. సిద్ధులు ఆమెతో అమ్మ ప్రసాదం ఏది అని అడగ్గా అక్కడ పెట్టా, నువ్వేం చేస్తావో చెయ్యి అంది కోపంగా. సిద్ధులు వచ్చిన వారందరికీ ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టగా ఆ ప్రసాదం తిన్నవారు అందరూ ఆమెతో తల్లి ఇంతటి రుచికరమైన ప్రసాదం ఎప్పుడూ తినలేదని కొనియాడారు. సిద్ధులు అందరితో పాటు ఆమె నోటిలో కూడా ప్రసాదం పెట్టగా అది నిజంగానే అమృతంలాగుంది. పైగా ఆమె వండిన ప్రసాదంలో సగం కూడా ఖర్చు కాలేదు. సిద్ధుల చేతిలో అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్నది. చివరకు సిద్ధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు క్షమించమని ఆమె ప్రాధేయపడ్డది. ఒకసారి దీపావళి రోజున వ్యాపారులందరూ సిద్ధారుడుల చేత లక్ష్మీదేవి పూజ చేయించుకోవడానికి గాను వారి వారి దుకాణాలకు తీసుకువెళ్లారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు రోజంతా పూజ చేయించుకుని రూపాయల దక్షిణ సమర్పించారే గాని వారు భోజనం చేశారా లేదా అని కూడా ఒకరు పట్టించుకోలేదు. అన్ని చోట్ల పూజలు ముగించుకుని సాయంత్రం మఠానికి వచ్చి రాచప్పతో రాచా చెత్త కుప్పలో నిప్పు పడ్డది అన్నారు. రాచాకి ఏమీ అర్థం కావడంతో వారి కడుపు చూపిస్తూ ఈ కుప్పలో నిప్పు పడ్డది అన్నారు. సిద్ధులు ఎవరూ ఈ ప్రసాదం పెట్టలేదని గ్రహించిన రాచా స్వామి నిమిషంలో రొట్టె తయారు చేసుకుని వస్తాను అన్నాడు. సిద్ధులు రాచా నవ్వి ఆ జోలిలో ఉన్న చద్యాన్నం చూపిస్తూ అది చాలు అన్నారు. రాజా దేవా అది పాచిపోయింది అనగా రాజా చెత్త కుప్పలో పడ్డ నిప్పు ఆర్పడానికి శుభ్రమైన నీరే అక్కర్లేదు, మునికి నీరైనా పనికొస్తుంది, ఆ అన్నమే ఇప్పుడు నాకు ప్రసాదం అంటూ పిడికెడన్నం తీసుకున్నారు. సిద్ధారుడులు జిజ్ఞాసుల అర్హతను బట్టి శాస్త్ర విషయాలను బోధించేవారు. ఒకసారి ఒక మహారాజు ఆశ్రమం బయట సిద్ధుల చెయ్యి పట్టుకుని నడుస్తూ స్వామి మీరెప్పుడు నా చెయ్యి విడిచిపెట్టకండి అన్నాడు. అప్పుడు సిద్ధులు వారితో చూడు రాజా, నీవు ఎంతసేపు నా చెయ్యి పట్టుకుని ఉంటావో అంతసేపు నా చెయ్యి నీ చేతిలో ఉంటుంది, నీవే నా చెయ్యి విడిచిపెడితే దానికి నేనేం చెయ్యను అన్నారు. మరొకసారి ఒక మహారాజు సిద్ధుల దర్శనానికి రాదలిచి వారికేమి కానుకలు తీసుకువెళ్లాలో నిశ్చయించుకోలేక సిద్ధుల్నే కనుక్కురమ్మని తన సేవకుని పంపించాడు. ఆ సేవకుడు సిద్ధులతో దేవా మహారాజు గారు మీ దర్శనానికి వస్తున్నారు, మీకు ప్రీతికరమైన కానుకలు తీసుకురాదలిచి మీకేమి ప్రీతికరమో కనుక్కుని రమ్మని నన్ను పంపించారు, తాము దయించి ఏం కావాలో సెలవేయండి అన్నని ప్రార్థించాడు. దానికి సిద్ధులు వినయం అనేది ఒకటి ఉంది, వచ్చేటప్పుడు అది ఒకటి తీసుకొస్తే చాలు, అంతకుమించి నేను దేనిని అపేక్షించను అన్నారు. ప్రకృతిలో ప్రతిదీ విలువైనదే. సిద్ధులు ఒకసారి టాంగాలో వెళ్తూ రోడ్డు మీద ఉన్న ఒక ఎండుమిరపకాయను చూసి టాంగా ఆపి ఆ ఎండుమిరపకాయను వారి ఉత్తరంలో చుట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చారు. సరాసరి వంటగదిలోకి వెళ్ళి రాజా నాకు ఈ రోజు గొప్ప నిధి దొరికింది సుమా అని ఆ కాయను అతనికిచ్చి వంటకు ఉపయోగించమని చెప్పారు. ఒకసారి మఠంలో పనిచేసే ఒక ఆమె ఇంటిలో ఆహారం లేక ఆశ్రమంలోని బియ్యం 2 దోశలు ఒడిలో కట్టుకున్నది. ఆమె పని ముగించుకుని సిద్ధులకి పాదాభివందనం చేస్తూ ఉంటే ఒడిలోని బియ్యం కొన్ని సిద్ధుల పాదాలపై పడ్డాయి. ఆమె భయంతో వణికిపోగా ఆమె పరిస్థితి గమనించిన సిద్ధులు ఆమెతో తల్లి దారిద్ర్యం అనేది చాలా చెడ్డది, మనస్ఫూర్తిగా గురుసేవ చేసే మీకు దారిద్ర్యం ఉండకూడదు రా అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లి ఒడి నిండా బియ్యం పోసి ఆమెతో నీ ఇంటిలో సదా అన్నపూర్ణేశ్వరి వెరసిల్లుగాక అని ఆశీర్వదించి పంపారు.
శివరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చేవారు. సుమారు 8 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు హుబ్లీకి వచ్చే వారి భోజన సదుపాయానికై 200 అన్నప సత్రాలను సిద్ధులు ఏర్పాటు చేసేవారు. ఒకసారి సిద్ధుల సమక్షంలో శ్రీమంతులు మహారాజులు వారికి సమర్పించడానికి విలువైన వస్తువులను తీసుకువచ్చి వారి పాదాల వద్ద కూర్చునుండగా సరిగ్గా అదే సమయానికి ముదుసలి కడుపేదరాలు వారిని చూడడానికి వచ్చి సిద్ధులు దర్శించడానికై ఆమె వస్తూ ఉంటే ఆమె మురికి బట్టలు చూసి ఆమె వారించగా సిద్ధులు ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆమె తన చీర కొంగు ముడి విప్పి ఒక కాణీ తీసి సిద్ధుల చేతిలో పెడుతూ, స్వామి, నేను కడు పేదరాలిని, ఈ కాణీ తెచ్చాను, ఇది సమస్త దైవాలకు ముట్టేటట్లు చెయ్యి అని చెప్పింది. సిద్ధులు ఆ కాణీ ఎంతో ప్రేమతో చేతిలో తీసుకుని తన నుదిటికి అద్దుకున్నారు. సిద్ధులు రాజప్పని పిలిచి, రాజా, ఈ తల్లి మనకు ఒక కాణీ సమర్పించింది, ఈ కాణీ తిరునాళ్లకు వచ్చే జనానికి అంతటికీ ముట్టేటట్లు చేయవలసిందని కోరింది, ఏం చేస్తావు అని అడిగారు. దేవా, మీరే సెలవేయండి అని చేతులు జోడించి నిలబడ్డాడు రాచప్ప. సిద్ధుల దృష్టి మఠం ముందు తిన్నె మీద కొత్తిమీర అమ్ముతున్న అవ్వ మీద పడ్డది. రాచతో ఆ కాడీతో కొత్తిమీర కొనుక్కుని వచ్చి చారులో వేయమని సెలవిచ్చారు. అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శ్రీమంతుల ఆడంబర భక్తి కంటే పేదల నిరాడంబర సరళ భక్తియే భగవంతునికి ప్రీతికరమని సిద్ధులు ఆచరణలో చూపించారు. శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధులను ఇంటికి తీసుకువెళ్ళి పూజ చేసి కానుకలు సమర్పించేవారు. సిద్ధులు ఆ కానుకలు డబ్బు ఇచ్చిన వారి వద్దే ఉంచి శివరాత్రి రోజున మఠానికి పంపించమని చెప్పేవారు. కొందరు ఆ డబ్బులు అవసరాలకు వాడుకునేవారు, మరికొందరు కూతురు పెళ్లి ఖర్చు అయిపోయిందని అనేవారు. సిద్ధులు అన్నిటికీ శివాయ నమః అనేవారు. ఒక పేదవాడు 10 వెండి నాణాలు సిద్ధులకు సమర్పించగా అతనితో, ఇది నీ శక్తికి మించింది, ఒడి పట్టు అని 8 నాణాలు అతని ఒడిలో వేసి ఆశీర్వదించి పంపారు. అక్కడున్న వారితో, మీరు తినగా మిగిలిందే మఠానికి ఇవ్వండి అన్నారు. సిద్ధారుడులు శాస్త్ర ప్రవచనం కావిస్తూ ఉంటే పశుపక్షాదులు సైతం శ్రద్ధగా వినేవి. ఒక కాకి ప్రతిరోజు స్నానం చేసి వచ్చి శ్రద్ధగా వినేది. సిద్ధారుడులు దానికి రోజు ప్రసాదం పెట్టేవారు. ఆ కాకి పూర్వజన్మలో తపస్వి అని, మానవ దౌర్బల్యం వల్ల పతనమై కాకి జన్మ ఎత్తాడని, అయినా పూర్వజన్మ సంస్కారం వల్ల ఆత్మోద్ధారణ చేసుకోవాలనే ప్రబల ఆకాంక్ష కలిగిందని దాని పూర్వజన్మ వృత్తాంతం తెలిపారు. ఆ కాకిని వారం రోజుల పాటు కాపాడమని, తర్వాత ఆ కాకి చెరువుగట్ట మీదకి వెళ్ళి ప్రాణం విడుస్తుందని భక్తులకు చెప్పారు. సిద్ధులు చెప్పిన రోజుకు ఆ వింతను చూడడానికి అందరూ మఠానికి చేరుకున్నారు. ఆ కాకి రోజులాగా శ్రద్ధతో తన్మయంతో ప్రవచనం విని సిద్ధులు పాదాల దగ్గర వాలి తన ముగ్గుతో మెడచాచి ప్రణామం చేసింది. సిద్ధులు ఆశీర్వదించగానే అది చెరువుగట్టు మీదకి వెళ్ళి ప్రాణాలు విడిచింది. ఆ విధంగానే ఒక కోతి వచ్చి శ్రద్ధగా ప్రవచనం వినేది. సిద్ధులు దాని వద్దకు వెళ్ళి, రామభక్త రా అని చేత్తో నిమిరి శనక్కాయలు పెట్టేవారు. శ్రీ గురు సిద్ధారుడ స్వామి వారు షిరిడి సాయిబాబాకు సమకాలికులు. ఒకసారి షిరిడీకి సిద్ధారుడ స్వామి శిష్యుడు వెళ్ళగా సాయిబాబా అక్కడ వారితో, వీరు ఒక పెద్ద మహాత్ముని కొలువుకు చెందినవారు అన్నారు. మరోసారి గదక్ నుండి శివానంద స్వామి మఠానికి వచ్చినప్పుడు సిద్ధారులు వారిని సరాసరి వంటగదికి తీసుకెళ్లి అక్కడ భోజనానికి కూర్చున్న వారి విస్తరణలోంచి ఒక ముద్ద తీసి శివానంద స్వామి నోట్లో పెట్టి, నీ కులం చెడిపోయిందా అని అన్నారు. అప్పుడు శివానందులు, కులం ఉంటే కదా చెడిపోయేందుకు, చెడిపోయేదంతా చెడిపోగా ఇప్పుడు చెడిపోనటువంటి కులం మిగిలిందన్నారు. మరోసారి అజాత నాగలింగ స్వామి అనే ఒక గొప్ప యోగి సిద్ధులను సందర్శించారు. సిద్ధులు వీరిని శక్తి అవతారంగా పేర్కొనేవారు. ఋషికేశ్లో నివసించే శ్రీ గోవింద స్వామి సిద్ధుల వద్దకు వచ్చి 6 నెలలు ఉండి వెళ్తుండేవారు. అక్కడున్న వారితో, ఇంతటి పరిపూర్ణ యోగిని ఎక్కడా చూడలేదని అనేవారు. అదేవిధంగా కేరళ దేశానికి చెందిన నారాయణ గురు అనే సంఘ సంస్కర్త కూడా స్వామిని సందర్శించేవారు. ఈ విధంగా ఎందరో మంది మహాత్ములు పీఠాధిపతులు సిద్ధులను సందర్శించేవారు. రుద్రాక్షిమఠ స్వాములైన శ్రీ చల్ల మల్లప్ప స్వామి వారు సిద్ధుల పట్ల చాలా భక్తి గౌరవాలు కలిగి ఉండేవారు. 16వ శతాబ్దానికి చెందిన నిజగుణ శివయోగియే సిద్ధులుగా మళ్ళీ జన్మించారని వారి నమ్మకం. సిద్ధులను వారి మఠానికి తీసుకెళ్లి పూజ చేసేవారు. ఒకసారి ఒక పీఠాధిపతుల వారు సిద్ధులు చూడడానికి మఠానికి పల్లకీలు వచ్చారు. ముందుగా వారి శిష్యులు వచ్చి అక్కడే వాకిట్లో పడి ఉన్న జొన్నగింజలను ఎత్తుతున్న సిద్ధులతో, స్వామి, మా స్వామి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీరెక్కడా అని అడిగారు. సిద్ధులు వారితో, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీరు కావాలన్నా అదిగో ఆ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పండి మీ స్వామికి అన్నారు. ఆ శిష్యుడు మళ్ళీ వచ్చి, మా స్వామివారు కూర్చోవడానికి ఆసనం ఎక్కడా అని అడిగాడు. సిద్ధులు నవ్వుతూ, ఎక్కడ కూర్చున్నా ఎవ్వరూ నేలను విడిచిపెట్టి కూర్చోలేరు, నేలయే భద్రాసనం, కాబట్టి మీ స్వాముల వారిని నేల మీదే కూర్చోమని చెప్పండి అన్నారు. ఈ విధంగా సిద్ధులు అందరినీ సమానంగానే చూసేవారు.
గద్వాలకు చెందిన శ్రీమంతుడు శివరాత్రి రోజున సిద్ధుల వద్దకు మంత్రోపదేశం పొందడానికే వచ్చారు. సిద్ధులు సరేనని అతనితో ముందు పల్లకి ఊరంతా తిరిగి వచ్చే వరకు బాకా ఊదుతారని షరతు విధించారు. శ్రీమంతుడు గురువు ఆజ్ఞను పాటించి తీరాలనే సంకల్పంతో బాకా ఊదుతున్న ధ్యామన్న వద్దకు వెళ్ళి బాకా ఇమ్మని అడిగాడు. ధ్యామన్న అప్పటితే జ్వరంతో బాధపడుతూ ఉండడంతో, అయ్యా, స్వామి సేవ ఈ జన్మలో నాకు లభించింది, జ్వరం వస్తే ఏమైందని బాకా ఇవ్వడానికి నిరాకరించాడు. శ్రీమంతుడు పరిపరి విధాలు వేడుకుని చివరికి ధ్యామన్న కాళ్ళు పట్టుకోగా అతనికి బాకా ఇచ్చి దాన్ని ఎలా ఊదాలో నేర్పించాడు. ఖరీదైన వస్త్రాలు ధరించిన శ్రీమంతుడు తనను ఎవరైనా చూస్తారేనన్న భయం, అపహాస్యం చేస్తారన్న జంకు విడి పల్లకి మఠానికి వచ్చే వరకు బాకా ఊదుతూ గురుసేవ చేసుకున్నాడు. అతని శ్రద్ధను మెచ్చిన సిద్ధులు అతను పిలిచి దీక్షనిస్తాన్రా అనగా దానికి అతను, స్వామి, తమ ఆశీర్వాదం అప్పుడే లభించింది, మీ మంత్రం స్వీకరించాను, అదే నా హృదయంలో వచ్చిన తర్వాత బాహ్యమైన మంత్రం ఏం చేస్తుందని ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. మరొకసారి సిద్ధుల వద్దకు ఒక యువకుడు వచ్చి పాదాలకు నమస్కరించగా సిద్ధులు అతనితో నీవెవరు అని ప్రశ్నించారు. దానికి అతడు వినమ్రంగా, తండ్రి, నేనెవరు అనేది నాకు తెలియదు, అది తెలుసుకోవడానికే తమ సన్నిధికి వచ్చానని విన్నవించుకున్నాడు. అతను ఆశ్రమంలో ఉంటూ ప్రాంగణమంతా శుభ్రం చేసేవాడు. సిద్ధులు ప్రసాదం పెడితే తినేవాడు. సిద్ధులు అతని దాసబుద్ధికి మెచ్చి కబీర్ దాస్ అని పేరు పెట్టారు. కబీర్ ముస్లిం అయినప్పటికీ సంగీతంలోనూ సంస్కృత భాషల్లోనూ మంచి పాండిత్యం ఉన్నది. కబీర్ ఖరీదైన వస్త్రాలు ధరించేవాడు. కొందరు అతని విలాస సాధువు అనేవారు. ఒకసారి ఒక పండితుడు సిద్ధారూఢ స్వామితో, మీరు బ్రహ్మం గురించి ఎంతగా చెప్తారు, బ్రహ్మం ఇట్లా ఉంటుందని మాకు చూపించగలరా అని అడిగాడు. ఆ సమయంలో కబీర్ లోపల దిగంబరంగా స్నానం చేస్తూ ఉన్నాడు. సిద్ధులు కబీర్ అని పెద్దగా కేక వేసి పిలవగా వెంటనే కబీర్ వస్తున్నాను స్వామి అంటూ నగ్నంగా పరిగెత్తుకు వచ్చాడు. సిద్ధులు ఎదుట నిలబడ్డాడు. సిద్ధులు అప్పుడు పండితుడితో, బ్రహ్మం అంటే ఇట్లాగే ఉంటాడు చూడు అని చెప్పారు. మరొకసారి ఒక సందర్శకుడు సిద్ధారుడులతో, స్వామి, మీరు లింగం లేకుండా ఆత్మోద్ధారణకు దారిలా చూపిస్తారు అని అడిగాడు. సిద్ధులు అతనితో, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. దానికి అతను, స్వామి, హుబ్లీ రైల్వే స్టేషన్లో దిగి పాత హుబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ సిద్ధారుడుల మఠానికి దారి అని ఒక బోర్డు కనబడింది, దాని ప్రకారం ఇక్కడికి వచ్చాను అన్నాడు. సిద్ధులు అతనితో, అయ్యా, ఆ బోర్డు నీకేం చూపించింది అని ప్రశ్నించగా అతను మఠానికి వెళ్లే దారి అన్నాడు. మరి నీకు దారి చూపించిన బోర్డును నీతో పాటు తీసుకురాలేదేంటి అని సిద్ధులు అడగగా అతడు, స్వామి, మఠానికి రావడం నా లక్ష్యం, నా లక్ష్య సాధనకు దారిలో ఆ బోర్డు ఒక సంజ్ఞ మాత్రమే, కనుక కార్యం సాధించిన తర్వాత సాధనము యొక్క అవసరం ఉండదు అన్నాడు. అప్పుడు సిద్ధులు, చూడయ్యా, ఈ లింగం కూడా దాదాపు ఆ బోర్డు చేసే పని చేస్తుంది. పైకి ఎక్కడానికి నిచ్చెన ఆసరా, పైకి ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన కూడా తీసుకుపోరు, కాబట్టి లింగం ఆరంభంలోనే కానీ అదే అంత్యం కాదు అని బోధించారు. అందరికీ శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తున్న సిద్ధులపై కొందరు విద్వేషాన్ని పెంచుకున్నారు. సిద్ధులను హతమార్చడానికే ఒక ముదిసలి ఆమెకు బంగారం ఆశ చూపించి ఆమె ద్వారా సిద్ధులకు విషాన్నం పంపించారు. సిద్ధుల భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా ఆమె వచ్చి ప్రసాదం స్వీకరించమని వేడుకుంది. సిద్ధులు ఆమెతో, తల్లి, ఇప్పుడే ప్రసాదం స్వీకరించాను, నువ్వు కొంచెం ముందొస్తే నువ్వు తెచ్చిన ప్రసాదం స్వీకరించేవాడిని కదా అన్నారు. దానితో ఆమె, స్వామి, మీరు స్వీకరించకపోతే నేను ఈరోజు ఆహారం ముట్టనని వేడుకుంది. సిద్ధులు ఆమెతో, అవునమ్మా, అవును, నువ్వు నా కోసం విశేష ప్రసాదం తయారు చేయడానికి 2 నెలల నుంచి శ్రమ పడుతున్నావని తెలుసు. చూడు తల్లి, తెచ్చింది ఏదైనా అది ప్రసాదమే, నువ్వు ఉపవాసం ఉంటే నీ పొట్టలోని అన్నబ్రహ్మని హింసించిన వాడినవుతాను అని 5 వేళ్లతో గుప్పెడి విషాన్నం తీసుకున్నారు. ముదిసలు సంతోషంతో వెనుక తిరగగా సిద్ధులు ఆమెను పిలిచి, మీ మిగిలిన అన్నం ఎక్కడా పారవేయకు, భూమిలో పూడ్చిపెట్టు, త్వరగా పారిపో, భక్తులు వస్తే నిన్ను ప్రాణాలతో వదలరని అన్నారు. సిద్ధులు నోటిలోని విషాన్నాన్ని బయటికి ఊయకుండా, నేను అనుభవించాలని నిర్ణయించబడి వచ్చిన ఈ విషాన్నాన్ని ఈ రోజు నేను విడిచిపెడితే ఇంకో రోజైనా దాన్ని అనుభవించక తప్పదని తలచి మిరింగారు. విష ప్రభావంచే వారు తీవ్రమైన బాధపడుతూ అక్కడున్న వారితో, నేను 21 రోజులు సమాధిలో ఉండాలి, మీరెవరూ నన్ను కదిలించొద్దని పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్లారు. విష తీవ్రచతే వారి గొంతు, శిరస్సు వాచిపోయి గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. నోటిలోంచి నురగ బయటకు వస్తుంది. భక్తులు వైద్యులను తీసుకురాగా సిద్ధులు నిరాకరించి తాముప్పుడే దేహం చాలించబోమని అభయమిచ్చి భయపడద్దని చేతితో సంజ్ఞ చేస్తూ వారిని శాంతపరిచారు. సిద్ధులకు విషం పెట్టిన సంగతి కబీర్ దాస్కు తెలిసి అప్పా అని పిలుస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. సిద్ధులు కబీర్తో వద్దని చిన్నగా వారించారు. మరలా క్షీణస్వరంతో, ఏంటి కబీర్ అన్నారు. దేవా, ఈ దేహము నీ వలన పావనమైనది, అది నీ ముందుగానే వెళ్ళిపోవాలని నా కోరిక తండ్రి అని ప్రాధేయపడ్డాడు. సిద్ధులు సరేనన్నట్లు కబీరు తలను చేత్తో నిమిరారు. ఈ విధంగా 21 రోజులు గడిచేసరికి వారి శరీరంలోని విష ప్రభావం క్రమంగా తొక్కుముఖం వచ్చింది. కాలకూట విషయాన్ని ఆరగించిన సాక్షాత్ పరమేశ్వరుని వలె లేచి కూర్చున్నారు.
విషం పెట్టిన ఆమె మతి భ్రమించి వీధుల్లో తిరుగుతూ ఒకరోజు సిద్ధుల పాద స్పర్శించే ప్రాణాలు విడిచింది. సిద్ధారుడులు గోకర్ణ క్షేత్రానికి ప్రయాణమయ్యారు. పూర్వం సిద్ధులు గజదండ గురువుల సేవలో ఉన్నప్పుడు వారితో వాదనలు పెట్టుకున్న సుబ్బయ్య శాస్త్రి అనే శాస్త్ర పండితుడు వార్ధక్యంలో దేశ సంచారం చేస్తూ చివరకు గోకర్ణ క్షేత్రంలో సిద్ధులను ధ్యానిస్తూ పడుకున్నాడు. పండితుని చూచి సిద్ధులు కుశలపసలు వేయగా అతను, స్వామి, శివుని అవతారమైన మిమ్మల్ని నిందించినందుకు గాను ఈ క్షేత్రంలో ప్రాణత్యాగం చేద్దామని వచ్చాను. కానీ మీరే నాకు నా అంత్యకాలంలో దర్శనమిచ్చి దండుని చేశారని ప్రాధేయపడ్డాడు. సిద్ధులు పండితుని లేవనిస్తూ, మరణ సమయంలో ఎవరు మనసులో ఏ భావంతో దేహాన్ని విడిస్తే వారికి అటువంటి శరీరమే వస్తుంది. కాబట్టి నీవు కూడా సద్భావంతో ప్రాణాలు విడిస్తే అదే విధమైన దేహం నీకు లభిస్తుంది. పిమ్మట గురుభక్తి జనించి నా వద్దకు వస్తావు. ఇది గురు సంకల్పం అని ఆశీర్వదించారు. సుబ్బయ్య శాస్త్రి గురువులు ధ్యానిస్తూ ప్రాణాలు విడిచారు. సిద్ధులు క్షేత్రాలు సందర్శించి కొంతకాలం తర్వాత హుబ్లీకి చేరుకున్నారు. మరణించిన సుబ్బయ్య శాస్త్రి గరక గ్రామంలో శ్రీ మడవాళ్ల స్వామి భక్తుడైన శివబసవప్ప శివలింగమ్మ పుత్రుడిగా జన్మించారు. ఆ పుత్రుడికి శివపుత్రుడిగా నామకరణం చేశారు. తల్లిదండ్రులు 12వ సంవత్సరంలో వివాహం చేశారు. కానీ పూర్వజన్మ కర్మాన్ని అనుసరించి శివపుత్రుడు 14 సంవత్సరాల వయసులోనే ఇల్లు విడిచి హుబ్లీలోని శ్రీ సిద్ధారుడును ఆశ్రయించాడు. సిద్ధారుడులు అతని పూర్వజన్మ కర్మాన్ని అనుసరించి అతడు మంచి పండితుడవుతాడనే సంకల్పంతో సంస్కృత పాఠశాలకు పంపించారు. శివపుత్రుడు శీఘ్రంగా విద్యను అభ్యసించాడు. అతని బుద్ధి సూక్ష్మతను గ్రహించిన సిద్ధులు అతనికి వేదాంతంలో మర్మాలన్నీ బోధించారు. మరియు మఠంలోని శ్రోతలకు శాస్త్ర విషయాలు శ్రవణం చేయమని శివపుత్రునికి శరణప్పుకు అణిజ్ఞనిచ్చారు. వారిరువురు గురువు ఆజ్ఞానుసారం 2 పొద్దుల ముముక్షులకు శాస్త్ర శ్రవణం గావిస్తూ గురుభక్తితో మఠంలోనే ఉండసాగారు. కొంతకాలానికి కార్తీక బహుళ నవమి నాడు కబీర్ ఇహలోక యాత్ర చాలించి గురువు పాదాల వద్ద ప్రాణాలు విడిచాడు. సిద్ధులు ఆ దివ్య శరీరాన్ని భూసమాధి యందు ఉంచి దాని మీద పాలరాళ్లతో సుందరమైన సమాధి మందిరాన్ని కట్టించారు. దాని మీద బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఉత్సవ సమయంలో ఆ సమాధికి వైభవంగా పూజలు జరుపుతూ ఉంటారు. ఉజ్జన్న భీమప్ప గారి దత్తపుత్రుడు సిద్ధప్ప కొడుకు గురప్పకు చిన్నతనంలో తల్లి పోవడంతో సిద్ధులే అతని తల్లి తండ్రి అయిపించారు. గురప్ప చిన్నతనం నుండి ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా ఉండేవాడు. లౌకిక చదువుల మీద ఆసక్తే ఉండేది కాదు. గురప్పకు సిద్ధుల దగ్గర చనువు ఎక్కువ. వారిని ఎక్కువ తొక్కేవాడు మరియు చెవి కొరికేవాడు. సిద్ధుల మీసాలు పట్టుకుని లాగేవాడు. భుజం మీద ఎక్కిన కూర్చునేవాడు. ఇట్లా గురప్ప ఏం చేసినా సిద్ధులు ఆనందంగా సహించేవారు. ఎన్నడూ కోపగించుకునేవారే కాదు. అది చూసిన భక్తులు, అబ్బా, గురప్పను బయటికి పంపించేయండి అనేవారు. అప్పుడు సిద్ధులు, మొదట నేనే గుర్రప్ప మీద ఎక్కి కూర్చుని రకరకాలుగా నొప్పించేవాడిని. కాబట్టి ఇప్పుడు అతను నా మీద ఎక్కి కూర్చుంటే నాకు హితమే గాని కష్టం కలగదన్నారు. సిద్ధులు పూర్వం శ్రీశైలం అడవుల్లో ఉండగా ఒక పులి మీద ఎక్కి తిరిగేవారు. మరియు దాని చెవులు, తోక మెలిపెడుతూ అనేక విధాల దాన్ని బాధిస్తూ ఆటలాడేవారు. ఒకరోజు ఆ పులి వేటగాడి తుపానికి గుండుకు పడి సిద్ధుల చరణాల వద్ద ప్రాణాలు విడిచింది. అదే ఇప్పుడు గురప్పగా జన్మించింది. లౌకిక చదువుల్లో ఆసక్తి లేని గురప్పకు సిద్ధారుడిలే స్వయంగా శాస్త్ర విషయాలు బోధించేవారు. శ్రీ శివపుత్ర స్వామి గురప్పకు సంస్కృతం బోధించేవారు. గురప్పకు వయసు పెరిగే కొలిది మొండితనము, హఠము తగ్గపోగా సిద్ధులు గురప్పను ఒకసారి దగ్గరకు పిలిపించి కపాలం మీద తీవ్రంగా ఒక దెబ్బ వేశారు. దాంతో గురప్పకు మొండితనము, హఠము మాయమైపోయి వివేక వైరాగ్యాలు ఉదయించాయి. భక్తులందరూ గురప్పను ఉత్తరాధికారి చేయమని సిద్ధులను ప్రార్థించగా సిద్ధులు గురప్పకు సన్యాస దీక్షనిచ్చి గురునాథారుడులు అనే ఆశ్రమనామాన్ని ప్రసాదించారు. మఠానికి ఉత్తరాధికారిని చేశారు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా మఠానికి వచ్చే ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఆస్తి పెరగడంతో కొందరిలో వైషమ్యాలు తలెత్తి కోర్టు వరకు వెళ్లారు. అది చూచి సిద్ధులు వారితో, మీరు రాజీకి వచ్చినట్లయితే నేను ఇంకా 24 సంవత్సరాలు బతుకుతాను అని ఆశ్వాసనిచ్చారు. అయితే వారు సద్గురు మాట యందు విశ్వాసం ఉంచక కేసును హైకోర్టు వరకు తీసుకువెళ్లారు. మఠంలో కోర్టు 21 రోజులు విచారణ చేసింది. పిమ్మట గురునాథారుడులు ఉత్తరాధికారి కాదు, వారు ట్రస్ట్ కమిటీలో ఒకరై సమాధి పూజ గావిస్తూ ఉండవల్లని జడ్జిమెంట్ పాస్ అయి వచ్చింది. అయితే ఉజ్జన్న భీమప్ప గారు మళ్లీ ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేశారు. ఈ కేసు మళ్లీ క్రింది కోర్టుకు ప్రివీ కౌన్సిల్ వారు పంపించడం జరిగింది. ఎవరో ఒక వకీలు మూలపురుషుడు నశిస్తే న్యాయం మీదే అవుతుందని చెప్పగా కొందరు దుష్టులు సద్గురువును హతమార్చడానికి పూనుకొన్నారు. సిద్ధారుడులకు జబ్బు చేసిందని ప్రచారం చేస్తూ కొందరు అంతరింగిక సేవకులుగా ఉంటూ వారిని నానా రకాలుగా హింసించేవారు. ఒకరోజు సిద్ధులకు ఔషధం నెపంతో విషం ఇచ్చారు. సిద్ధులు నవ్వి, నాకు ఏ జబ్బు రాలేదు, ఇప్పుడు ఎందుకు మందు తెచ్చారు అని అడిగారు.
దానికి వారు, స్వామి, ఈ ఔషధం వల్ల మీకు మేలు జరగకపోయినా మాకు మేలు జరుగుతుంది కాబట్టి సేవించండి అన్నారు. సిద్ధులు వారితో, ఓహో, మీకు మేలు జరుగుతుందా, సరే తీసుకుంటాను. పిచ్చి సన్నాసులారా, భక్తులు కావాలనుకుంటే మహాత్ములు 100 సంవత్సరాలు జీవిస్తారు. ఆ భక్తులే వద్దనుకుంటే ఇక ఎందుకు జీవిస్తారు, పదండి, శివుని ఇచ్చ అంటూ ఇలా ఉంది అనుకుంటూ వారిచ్చిన ఔషధాన్ని శివార్పితం అంటూ గడగడా తాగేశారు. అప్పుడు సిద్ధులు వారితో, పిచ్చివాళ్లారా, డబ్బు మీద ఉన్న ఈ మోహం శివుని మీద పెట్టుకున్నానంటే ఎంత బాగుండేది. మిమ్మల్ని చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుంది. కేవలం మహాత్ముని సాన్నిధ్యంలో ఉన్నంత మాత్రంచే సద్గతి కలిగేటట్లయితే అందరికన్నా ముందు మహాత్ములు కట్టుకున్న లంకోటికే ముక్తి కలగాలి అని హెచ్చరించారు. సిద్ధారుడుల పరిస్థితి గమనించిన పీతాంబరప్ప వారిని చూస్తూ, దేవా, ఇదంతా ఏమిటి అంటూ రోధించసాగాడు. సిద్ధులు అతనితో, ప్రారబ్ధము దేహానికి శిక్ష విధించి కర్మను క్షయింపచేసి జీవునికి కైవల్యం ప్రసాదిస్తుంది అన్నారు. సిద్ధులకి విషం పెట్టిన భక్తులు వచ్చి, ఇంకా చావలేదే ఈ ముసలిపీనిగా అనుకుంటూ ఇంకో 2 సీసాల ఔషధం వారికి సేవింపచేశారు. సిద్ధులు బాధతో అటూ ఇటూ పొర్లాడుతూ ఒళ్లంతా మంటలతో బాధపడుతూ ఉంటే వారు తాగడానికి నీరు కావాలని ఆక్రోశిస్తున్న ఒక్క గుక్కెడు నీరు కూడా వారికి చిక్కనివ్వలేదు. మరియు బయట ఉన్న వారికి సిద్ధుల పరిస్థితి తెలియనివ్వకుండా రాత్రి పగలు సేవ చేస్తామనే నెపంతో వారిని చిత్రహింసలకు గురిచేసేవారు. సిద్ధారుడులు మాత్రం అంతటి బాధలోనూ వారితో, పిచ్చివాళ్లారా, మీరెట్లా చేయడం వల్ల మీకు సుఖం కలుగుతుందిరా అని మెల్లగా మందలించేవారు. ఒకసారి ఒక భక్తుడు జ్ఞాని అని ఎవరిని అనవచ్చని సిద్ధారుణ్ణి ప్రశ్నించారు. దానికి సిద్ధులు, గుండెల మీద కూర్చుని పదునైన కత్తితో గొంతుకును పరపరా కూస్తున్నప్పటికీ బాధపడక, శపించక, మనస్సునందు శాంతి సమాధానాలతో ఎవరైతే ఉండగలడో అతడే నిజమైన జ్ఞాని అని చెప్పి ఉన్నారు. ఈ రోజున వారిని అనేక రకాలుగా చిత్రహింసలు చేస్తున్నా వారు కోపగించులేదు మరియు వారి పట్ల కరుణతో మెలిగిన మహనీయ మూర్తి. కొన్ని రోజుల క్రితం సిద్ధులు గురప్పను తమ శిష్యుడైన శ్రీ గోవిందస్వామి వద్దకు మీరజ్ పంపించి ఉన్నారు. సిద్ధులు గురప్పను పిలిపించమని చెప్పగా మీరజ్కు టెలిగ్రామ్ పంపడంతో గోవిందస్వామి గురప్పను తీసుకుని హుబ్లీకి చేరుకున్నారు. ఈలోగా బాహ్య ప్రజ్ఞప్తి లేకుండా పడి ఉన్న సిద్ధులు మధ్య మధ్యలో గురప్ప వచ్చాడా అని అడుగుతున్నారు. చివరకు గురప్ప సిద్ధులు ఎదురుగా నిలబడి కన్నీరు కారుస్తూ ఉండగా సిద్ధులు అతనితో, గురు, అవతార సమాప్తి సమయం వచ్చింది. నువ్వు వచ్చే వరకు ఎలాగో నిలిచి ఉన్నాను. ఇక అంతా నీది. నువ్వు దుఃఖించరాదు, రా, ఇలా రా దగ్గరికి అన్నారు. సిద్ధులు ఎదురుగా వెళ్ళి నించున్న గురప్పతో, గురు, నేను మాట్లాడే చెడ్డవాడినయ్యాను. నువ్వు మాట్లాడవద్దు. నీవు నీ లోపలే అణిగి ఉండు. ఇక ముందు ఇంకా చాలా చాలా జరుగుతాయి. నువ్వు నోరు మెదపవద్దు, నాలుక కదిలించవద్దు. నేను వీళ్ళని నమ్మాను, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. నువ్వు ఎవరిని నమ్మొద్దు. నమ్మితే ఆ బూడిదని నమ్ము. నేను వీళ్ళ చేతిలో చిక్కాను, నువ్వు ఎవరి చేతిలోనూ చిక్కొద్దు అని చెప్పారు. తీక్షణమైన యోగ దృష్టితో సిద్ధులు గురప్పను చూస్తూ 21 ఆగస్టు 1929న భౌతిక దేహాన్ని పరిత్యజించారు. సిద్ధుల నిర్యాణ వద్ద క్షణంలో ఊరంతా వ్యాపించింది. సిద్ధుల దేహాన్ని అలంకరించి ఎంతో ఘనంగా ఊరేగించారు. 1906లోనే నిర్మించబడి ఉన్న సమాధి మందిరంలో సిద్ధుల దేహాన్ని ఉంచి గంధము, కర్పూరము, విభూది మొదలగు సుగంధ ద్రవ్యాలతో సమాధి అందించారు. సిద్ధారుడులు గురప్పకు చెప్పిన నీలో నీవు అణిగి ఉండు, నోరు మెదపవద్దు అన్న మాటయే గురప్పకు మహామంత్రమైంది. గురప్ప గురునాధారుడులయ్యారు. క్రిందకోటలో గురునాధారుడులే మఠానికి ఉత్తరాధికారిని తీర్పు ఇచ్చారు. సిద్ధారుడులు దేహం త్యాగం చేసిన నాటి నుండి గురునాధారుడులు స్థితి కూడా పూర్తిగా మారిపోయింది. నిలుచుంటే 2-3 రోజులు నిలుచుని ఉండేవారు, కూర్చుంటే అలా కూర్చుని ఉండిపోయేవారు. ఆకలి, దప్పిక, నిద్ర ఉండేది కాదు. వారు స్నానం చేయడం, భోజనం చేయడం వంటి పనులన్నీ వేళకు శిష్యులే చేసేవారు. గురునాధారుడులు ఆ స్థితిలో ఉంటూ తన 52వ ఏట 13/5/1962 వైశాఖ శుద్ధ నవమి ఆదివారం విదేహ కైవల్యం పొందారు. విశ్వంలో ప్రతి అణువు పరమాత్మ స్వరూపమే అన్న జ్ఞానాన్ని ముముక్షువులకు బోధించి ఆచరించి చూపిన మహనీయ కరుణామూర్తి శ్రీ 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 సిద్ధారుడ మహారాజ్.